ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ నేత టాలీవుడ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఉదయం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్చం అందించారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. ఇక బాలకృష్ణతో పాటు బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు తదితరులు ఉన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ బీఆర్ఎస్ కలిసి తమను బద్నాం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. సివిల్ సప్లై శాఖపై పూర్తిగా అవాస్తవాలు మాట్లాడుతూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గాంధీ భవన్లో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ కంటే వేగంగా ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు ఉత్తమ్. గత 10 ఏళ్లలో సివిల్ సప్లై శాఖను బీఆర్ఎస్ ఆగం పట్టించిందన్నారు. ధాన్యం కొన్న 3-4 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని ఆయన చెప్పారు. 100% అవాస్తవాలే, పైసా అవినీతి జరగలేదని తెలిపారు. ప్రతిపక్షాలు ఇలాంటి దుర్మార్గపు నీచమైన ఆరోపణలను మానుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరతో కొనుగోలు చేశామన్నారు మంత్రి. ధాన్యం కొనుగోలులో రైతులకు మేలు జరిగేలా పారదర్శకంగా ఉన్నామని ఉత్తమ్ తెలిపారు. నేను చెప్పిన లెటర్ ఇస్తా ఉంటారా మీకు? ఏడబెట్టినో ఏమో కానీ నేను మీకు లెటర్ ఇస్తే వాళ్ళే పెట్టి వాళ్ళే లిఫ్ట్ చేసినారు. ఏదో విషయంలో వాళ్ళు సరే తెలంగాణ ఒక ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి యూనిఫామ్స్ ఏదో సప్లై చేయలేదని బ్లాక్ లిస్ట్లో పెట్టారట. తర్వాత వాళ్ళు అప్పీల్ చేసుకుంటే సరే సరే అయిపోయింది, ఈసారి బ్లాక్ లిస్ట్ రివోక్ చేస్తున్నాం, మీరు సప్లై చేయండి అని ఇచ్చారు. తెలియకుండొచ్చు, అందుకే మాట్లాడాము. బ్రదర్, సన్న బియ్యం ఒక్క గింజ కొనలేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. ఇక అది దాంట్లో కూడా లెక్కలేసి ఇట్లా జరిగి 350 కోట్లు ఇదో పిండు, 100 కోట్లు ఆయన తీసుకుండు. మరి నేనేమంటారా, ఒక్క గింజ సన్న బియ్యం కొనుగోలు చేయలేదు. మేజర్ మిల్లర్స్ ఎవరైతే డిఫాల్టర్లు ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ కేసులు పెట్టడం జరిగింది. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. 43 మీద పెట్టింది. ఓకే, 43 మంది మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టడం జరిగింది. కొంతమంది అరెస్ట్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసిన సీట్లు రావట్లేదనే అక్కసుతో అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రతిపక్షాల విమర్శలకు తమ పనితీరే సమాధానమన్నారు. మార్పుకు అడ్డు వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అబద్ధాలను ప్రచారం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అవుతుందని హెచ్చరించారు. కొన్ని సందర్భాల్లో తెలిసి తెలియక ఆ 10 కాల సమయంలో జరిగి ఉంటుంది, వారు తెలుసుకొని ఉంటారు. దీన్ని జరగకుండా ఉండాలి, మీ సలహా సూచనలు ఇవ్వమని అనేక సందర్భాల్లో కోరినాం. ఉదాహరణకి మేడిగడ్డ పోయినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మొత్తం ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులందరూ కూడా రండి, మీరు చూడండి, మీరు సలహా సూచనలు ఇవ్వమని కోరినాం. అంతా ప్రజాస్వామికంగా ముందుకు నడిచినాం. సరే, ఎన్నికలు వచ్చినాయి, అర్థం చేసుకుంటాం, వారి ఆతృత, వారి ఆవేదన అర్థం చేసుకుంటాం. ఎన్నికలు వచ్చినాయి, అబద్ధం మాట్లాడినరు, సత్యదూరమైన మాట్లాడినరు, ఏదంటే అది మాట్లాడినరు. మేము అడుగుతా ఉన్నాం సూటిగా, అటు కేసీఆర్ గారిని, పదే మాట్లాడుతూ ఉన్న హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, మీరు 2018లో మీ ప్రభుత్వానికి మరొకసారి అవకాశం ఇచ్చిన ప్రజలకు సంబంధించి దాదాపు 2 నెలల తర్వాత అసెంబ్లీ నిర్వహణ చేసిండ్రు. దాదాపు 2 నెలలు 35 రోజుల తర్వాత కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం చేసినట్టే 40 రోజులు గడిచిన తర్వాత. అదే మీరు కంపారిజన్ చేస్తే, మీరు పోల్చుకుంటే 40 రోజుల్లో మేమిచ్చిన 5 గ్యారంటీలు అన్నీ చాలా ప్రధానమైన గ్యారంటీలు మొదలుపెట్టినాం. సరే, మాట్లాడుతూ ఉన్నారు కదా అని. పవర్కు సంబంధించి పేదవారికి ఉపయోగపడే ప్రభుత్వంలో రాగానే మేము ఏం చేస్తామన్నాం, కరెంటు ఛార్జీలు పెరిగినాయి. పెరిగిన తర్వాత వారు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నాం. మహేశ్వర్ రెడ్డికి ఇంత బుద్ధి వచ్చిందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఆ పార్టీలోకి వెళ్ళగానే వాళ్ళ తప్పులు ఒప్పులుగా మారాయా అని ప్రశ్నించారు. లీడర్ కావాలని కోరికతో నిజాలను దాస్తావా మహేశ్వర్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్వర్ రెడ్డికి ఇంత బుద్ధి వచ్చిందా అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆ పార్టీలోకి వెళ్ళగానే వాళ్ళ తప్పులు ఒప్పులుగా మారాయా అని ప్రశ్నించారు. లీడర్ కావాలని కోరికతో నిజాలను దాస్తావా మహేశ్వర్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరుగుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కారు కుంభకోణానికి తెరలేపిందన్న ఆయన సన్న బియ్యం టెండర్లలో మొత్తం 1100 కోట్ల కుంభకోణం జరుగుతుందన్నారు. గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న కేటీఆర్ ధాన్యం విక్రయానికి కమిటీ టెండర్ల ప్రక్రియను ఒకే రోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మిల్లర్ల దగ్గర 35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఏదైతే సేకరించినామో మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని విక్రయించేందుకు 3 నెలల కిందట రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ గ్లోబల్ టెండర్ల కహానికి తెరలేపింది. ఇది మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 7,000 కోట్ల విలువ చేసే ధాన్యం నిల్వల మీద ఈ ప్రభుత్వం కన్నేసింది. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడీకి తెరలేపి జనవరి 25 నాడు కమిటీ వేసేది జనవరి 25, మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చేది అదే రోజు, టెండర్లు పిలవడం కూడా అదే రోజు. అంటే ఎంత వేగంగా, ఎంత వాయువేగంగా, జెట్ స్పీడ్తో. ఇంకా విచిత్రం ఏంటంటే మిల్లర్లు, రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు వాళ్ళు స్వయంగా కన్సెంట్ ఇచ్చినారు. ఆనాడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఆనాడు కానీ ఈనాడు కానీ 2100 రూపాయలకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని రాష్ట్రంలో ఉన్న రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి వాళ్ళు కన్సెంట్ ఇస్తే, కన్సెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఇనిషియేటివ్ తీసుకొని మేము తీసుకుంటాం అని వాళ్ళు ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి వాళ్ళ మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని ప్రత్యేక నిబంధనలు పెట్టి, అంటే ఇంత టర్నోవర్ ఉండాలి, ఇంత టర్నోవర్ ఉండాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వీళ్ళందరూ ఎవరైతే రైస్ మిల్లర్లు పాపం చిన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పక్కకు నెట్టి ఇవాళ గ్లోబల్ టెండర్లను పిలిచి ఈ గ్లోబల్ టెండర్లు 4 కంపెనీలకు వచ్చేటట్టు రింగ్ చేసినారు. కేంద్రీయ బండార్, ఎల్జీ ఇండస్ట్రీస్, హిందుస్థాన్ కంపెనీ, నాకాఫ్ అనే 4 సంస్థలు దక్కించుకున్నాయి. చక్కగా 1885 నుంచి 2007 రూపాయలకు 1885 నుంచి 2007 రూపాయలకు ఒక బ్యాండ్ ఫిక్స్ చేసి 4 సంస్థలు కుమ్మక్కై మరి పూర్తి స్థాయిలో 2100కు దాదాపు 200 రూపాయలు తగ్గించి మరి కుంభకోణం చేసి ఈ 4 సంస్థలు ఇంక్లూడింగ్ ఒక బ్లాక్ లిస్టెడ్ సంస్థకు కట్టబెట్టిండ్రు. తెలంగాణలో రేపు మరో కీలక ఎన్నిక సమరం జరగనుంది. బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ నేత రఘునందన్ రావు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కొనుగోలు చేసేందుకు బీఆర్ఎస్ యత్నిస్తుందన్నారు. అందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. 30 కోట్లతో గ్రాడ్యుయేట్ ఓట్లను కొనుగోలు చేయాలన్నది బీఆర్ఎస్ ప్రణాళిక అని ఆరోపించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు నేడు కేంద్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాశారు. ఈ లేఖతో పాటు బీఆర్ఎస్ వ్యక్తులకు చెందినవిగా పేర్కొంటూ పలు బ్యాంక్ ఖాతాలను వివరాలను కూడా జోడించారు. ఈ బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును వెంటనే స్తంభింపచేయాలని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగేలా చూడాలని రఘునందనరావు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికలలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బయట నుంచి ఒక మాజీ ఎమ్మెల్యేను, మాజీ ఎంపీని, మాజీ ఎమ్మెల్సీని ఇన్ఛార్జిగా పెట్టి ఓట్లు కొనడానికని టీఆర్ఎస్ పార్టీ నిన్న తన బ్యాంక్ అకౌంట్, టీఆర్ఎస్ పార్టీ బ్యాంక్ అకౌంట్ ఇది, బ్యాంక్ ఆఫ్ బరోడా బంజారా హిల్స్ లో టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఒక ఖాతా ఉంది. ఆ ఖాతా నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని ఎవరైతే గత శాసనసభలో సభ్యులుగా ఉండి ఇప్పుడు ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి పట్టభద్రుల ఎన్నికలకి రేపు ఓట్లు జరుగుతుంటే నిన్న 30 కోట్ల రూపాయల్ని బంజారా హిల్స్ లో ఉన్నటువంటి తమ కెనరా బ్యాంక్ అకౌంట్ నెంబర్ 26101000002075 అనే అకౌంట్ నుంచి నిన్న 30 కోట్ల రూపాయల్ని టీఆర్ఎస్ పార్టీ 30 మంది ఖమ్మం, నల్గొండ, వరంగల్లో పనిచేస్తున్నటువంటి 30 మంది టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలకు ట్రాన్స్ఫర్ చేసింది. నేను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘ ప్రధాన అధికారి వికాస్ రాజ్ గారికి మీ ద్వారా సవినయంగా అప్పీల్ చేస్తున్నా. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ నిన్న 30 కోట్లు
తన అధికారిక ఖాతా నుంచి బదిలీ చేసింది. బదిలీ ఎవరెవరికైందో ఆ ఎమ్మెల్యేలకి నిన్న ₹1 కోటి బదిలీ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించాలని కొద్దిసేపటి క్రితం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఒక మెయిల్ ద్వారా కంప్లైంట్ అందజేయడం జరిగింది. దీని మీద వారు యాక్షన్ తీసుకోకపోతే టీఆర్ఎస్ పార్టీ కెనరా బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉన్నటువంటి ఈ అకౌంట్ ని సీజ్ చేసి వారి మీద డిసిప్లినరీ యాక్షన్ తో పాటు డబ్బులు పంచి ఎన్నికలు గెలవాలని ప్రయత్నం చేసినందుకు టీఆర్ఎస్ పార్టీ గుర్తింపుని రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం భారీగా వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం భక్తులతో కిటకిటలాడుతుంది. ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. వేసవి సెలవులకు తోడు ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదిలా ఉండగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఆ శ్రీరామచంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నా కొంచెం వెనక్కి రా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గాలి దుమారంతో కూడిన వర్షం కురిసింది. భీకరమైన గాలి దుమారాలకు నేలకొరిగాయి భారీ వృక్షాలు. తేలికపాటి వర్షాలతో కూడిన గాలులకు టెంట్లు ఎగిరిపోయాయి. గత 2 రోజుల నుంచి ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఎండ నుంచి ఉపశమనం పొందుతున్నారు. రేపు జరిగే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. మహబూబాబాద్లో బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని అధికారులకు అందించారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 34,933 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టీచింగ్ మన దేశంలో విధ్వంసం అయిందని విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఏఎంఎస్ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యాభారతి ఆధ్వర్యంలో ఒకరోజు సెమినార్ను నిర్వహించారు. ఈ సెమినార్కు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యాభారతి ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మురళీ మనోహర్ మాట్లాడుతూ, విద్యాభారతి 1950లో ఏర్పడింది. విద్యాభారతి మొదటి నుంచి స్కూల్ విద్య పైన మాత్రమే పనిచేసింది. గత 5 సంవత్సరాల నుండి ఉన్నత విద్య పైన కూడా దృష్టి సాధించింది అన్నారు. తరగతి గదిలో టీచర్ రోల్ ఏంటి, విద్యార్థి అడిగిన ప్రశ్నకు సమాధానం పూర్తి స్థాయిలో ఇవ్వగలుగుతున్నారా లేదా అనే విషయంపైన కూడా విద్యాభారతి పనిచేస్తుందన్నారు. మాతృభాష పైన దేశమంతా విద్యాభారతి పనిచేస్తుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన విద్యాభారతి పనిచేస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభారతి నూతన కమిటీ ఏర్పాటు చేశాము. కమిటీలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాల లెక్చరర్స్తో కూడిన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ కృష్ణం రాజు గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఉస్మానియా యూనివర్సిటీ, వారు ప్రధాన కార్యదర్శిగా, జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. వీరితో పాటు ఒక 3 ఉపాధ్యక్షులు, అలాగే సెక్రటరీలు, కార్యదర్శులు 3, కార్యవర్గం 8 మందితో ఒక కార్యవర్గము. ఇలా నూతన కమిటీ యొక్క ప్రకటన ఈరోజు జరిగింది. ముఖ్యంగా అఖిల భారత సంఘటన కార్యదర్శి శ్రీ కెఎన్ రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రకటన జరిగింది. అలాగే దీంతో పాటుగా ఇది ఉపాధ్యాయులు, టీచర్స్, యూనివర్సిటీ ప్రొఫెసర్స్, డిగ్రీ లెక్చరర్స్ వీళ్ళందరితో కూడినటువంటి కమిటీ ఉన్నత విద్యలో పనిచేస్తుంది. విద్యాభారతికి ఒక చరిత్ర ఉంది. సో 1950 నుంచి కూడా దేశంలో విద్యాభారతి పనిచేస్తుంది. స్కూల్ ఎడ్యుకేషన్లో మాత్రమే ఇంతకాలం పనిచేసింది. గత 5 ఏళ్లుగా ఉన్నత విద్యలో కూడా ఈ యొక్క పని ప్రారంభమైంది. ముఖ్యంగా భారత్ కేంద్రిత విద్య కోసము విద్యాభారతి పనిచేస్తాం. ఆ విధంగా అనేక
ఇన్స్టిట్యూషన్స్తో, ఈవెన్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్తో కూడా మేము MOU కుదిరించుకొని భారత్ కేంద్రిత విద్య కోసం ప్రైవేట్ కళాశాలలు కానీ యూనివర్సిటీస్ కానీ ఎలా పనిచేయాలనే విషయంలో పని జరుగుతూ ఉంది. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జూన్ 9న బిర్లా ఆడిటోరియంలో పురస్కారాల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ అధ్యక్షులు సంగమేశ్వర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇందుకు సంబంధించి కరపత్రాన్ని ఆవిష్కరించారు. యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ ప్రసాద్ బాబును ఆహ్వానించినట్లు చెప్పారు. మరి చాలా చక్కగా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించలేరు అనే విధంగా మనము నిర్వహించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చాలామంది పెద్దలు, మరి శివ కానీ, డాక్టర్ శివప్ప కానీ, మరి రాజప్ప కానీ, అట్లానే భరత్ కానీ, ఇంకా మహబూబ్నగర్ జనరల్ కమిటీ సభ్యులైన శివకుమార్ కానీ, మరి ఇంకా శివశరణ్ కానీ, వేరే చాలామంది అక్క మన శ్రావణి గారు, మరి వారి యొక్క టీం మన చక్కగా మరి అంటే టైగర్స్ అన్నట్టే అనిపించింది నాకు. అంత బాగా ఆడిన గేమ్ నిజంగా ప్రెస్ సోదరులు ఇన్వైట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రెస్ సోదరులు ఏ కార్యక్రమమైనా ప్రింట్ మీడియా కానీ, మరి అట్లానే మన ప్రెస్ సోదరులు కానీ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేస్తూ రాష్ట్రం అంతా కూడా ఈ కార్యక్రమం చేస్తున్నది మనకు కనీసం మనకు ఒక సంతోషం ఏంటంటే మనం నిర్వహిస్తున్న కార్యక్రమం అందరికి తెలియాలి. రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఏర్పడి ఇప్పటికి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ 10 సంవత్సరంలో రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో వాళ్ళ ఆదేశానుసారం ప్రతి సంవత్సరం యువజన విభాగం మా కుల సంఘంలో రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే 10వ తరగతిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినారో వారికి ప్రతి ఏటా రాష్ట్ర నడిబొడ్డున విశిష్ట అతిథులతో మరియు రాష్ట్ర పెద్దలతో వారికి ఒక చిరు సత్కారం అనేది నిర్వహించడం జరుగుతుంది ఆనవాయితీగా. ఈసారి కూడా 2024 సంవత్సరంలో మెరిట్ స్టడీ సాధించినటువంటి స్టూడెంట్స్కి ప్రతిభా పురస్కారాలు జూన్ 9వ తారీఖు బిర్లా ప్లానిటోరియంలో నిర్ణయించడం జరిగింది. 10th క్లాస్ ఎవరైతే మంచి 9.2% అబవ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే అచీవ్మెంట్ అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేస్తూ ఇంటర్మీడియట్ కానివ్వండి, 10th కానివ్వండి ఇలా చేయడం వల్ల మన సంఘంలో ఉన్న యంగ్స్టర్స్ అంటే వాళ్ళు మన ఫ్యూచర్ లీడర్స్ కాబట్టి వాళ్ళకి ఇలా ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న రీసెంట్ ఒక 1 week 10 days బ్యాక్ కూడా మన క్రికెట్ టోర్నమెంట్స్ అని జరిగింది. మంచిగా అన్ని రంగాలు క్రికెట్, చెస్, క్యారమ్స్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ చేనేత వస్త్ర పరిశ్రమ ప్రదర్శనను సందర్శించారు ఎమ్మెల్సీ అండ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్. ఈ సందర్భంగా చేనేత కళాకారులతో మాట్లాడి వస్త్రాల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మలయాళీల అభివృద్ధికి కాంక్షిస్తూ ఆల్ ఇండియా మలయాళీ అసోసియేషన్ అవతరించిందని సంస్థ అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ నాయర్, సురేష్ బాబు వివరించారు. అసోసియేషన్ 3వ వార్షికోత్సవాన్ని హైదరాబాద్లోని ఎంఎంఆర్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో దాదాపు 5 లక్షల మంది మలయాళీలు ఉన్నారని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా అన్ని విధాలుగా సంస్థ నుంచి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. గడిచిన 3 సంవత్సరాల నుంచి వైద్య, విద్య, ఉద్యోగ, ఆర్థిక, వ్యాపార రంగాల్లో పలు సేవా కార్యక్రమాలను చేపట్టామన్నారు. సామాజిక సేవలో భాగంగా తమకు ఎల్లవేళలా సహకారాన్ని అందిస్తున్న బీమా జ్యువెల్స్ను అభినందించారు. పేదవారికి ఇలాంటి ఆపద వచ్చినా తమ సంస్థ ఆదుకుంటామన్నారు. అజంతా థియేటర్స్ ఆర్ట్స్ కేరళ ఆధ్వర్యంలో ప్రదర్శించిన మోజీ నాటకం విశేషంగా ఆకట్టుకుంది. 2021 20th March we are inaugurated our All in Malayali Association in Forming. We have 123 families. We are in 3rd anniversary we are celebrating in Ahmedabad. Every year we are conducting this program. It
all our charity, we have to do that. More than we have like that dialysis, anything you have free of cost. We can do that. Kerala, Telangana, you have 10 lakhs people is on Telugu. In Telangana. Telangana. Hyderabad most probably about 5 lakhs. 5 lakhs. 5 to 6 lakhs. మా అసోసియేషన్ది 3rd యానివర్సరీ చాలా విజయకరంగా ఎంఎంఆర్ గార్డెన్లో చేస్తున్నాం. ఈ పరిపాటితో సంబంధించి కేరళ నుంచి అజంతా థియేటర్స్ది ఒక డ్రామా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకొచ్చి మేము మా కేరళ సోదరులు మా మెంబర్స్కు అందరికీ చూపెడుతున్నాడు. మేము మెయిన్గా మా అసోసియేషన్ ఏమంటే చారిటీ చేయడమే. చారిటీ అంటే అది కేరళ వాళ్ళు కాదు, మన లోకల్ తెలంగాణలో ఉన్నవాళ్ళు, తెలుగు ప్రజలు, మా అదర్ స్టేట్ వాళ్ళందరూ కూడా మేము ఉచితంగా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మేము చేసిస్తారు. మెయిన్గా చారిటీ చేయడం, దానికోసమే మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు అసోసియేషన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాం. దీని తర్వాత కూడా మేము ఒక 2-3 చారిటీ ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ ఉంది. ఇదే మా ముఖ్యం అసోసియేషన్ ఎయిమ్. థ్యాంక్ యూ. నగరంలో వరుస సెల్ ఫోన్ల చోరీకి పాల్పడుతూ పోలీసులకు సవాలుగా మారిన ముఠా గుట్టురట్టయింది. 30 మంది ఓ గ్యాంగ్గా ఏర్పడి నిత్యం నగరంలో ఎక్కడో ఒక చోట సెల్ ఫోన్లు దొంగిలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బాధితుల నుంచి సమాచారం సేకరించిన హైదరాబాద్ పోలీసులు గ్యాంగ్ను పక్కా పథకం ప్రకారం అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు నిందితుల నుంచి సుమారు 2 కోట్ల విలువ చేసే 713 సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా చోరీలకు పాల్పడిన 30 మందిని అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కాగా దొంగిలించిన సెల్ ఫోన్లను బాధితులు ఎవరికీ అనుమానం రాకుండా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కుతుబుల్లాపూర్లో సూరారం పిఎస్ పరిధిలో నిన్న జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించి మహిళను విడిపించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇచ్చిన అప్పు చెల్లించలేదని రాణి అనే గృహిణి బలవంతంగా తీసుకెళ్లారని రాణి కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు 8 గంటల్లో రాణిని విడిపించారు. సూరారం సుందర్ నగర్కి చెందిన నివాసి మాగంటి లక్ష్మణ్, రాణి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ మాన్కేశ్వర్ నగర్లో నివాసం ఉంటున్న పలువురి దగ్గర జీహెచ్ఎంసీ ఉద్యోగులుగా ఇప్పిస్తామని ₹1,00,000 వసూలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో చాలా రోజుల నుండి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో లక్ష్మణరావు నిన్న డబ్బులు ఇస్తాను రండి అని చెప్పాడని ఇంటికి వెళ్లేసరికి లక్ష్మణరావు లేకపోవడంతో రాణిని 5గురు బలవంతంగా తీసుకెళ్లినట్లుగా పోలీసులు తెలిపారు. ఇచ్చిన సొమ్మును రాబట్టాలని, చట్ట ప్రకారం వెళ్లాలని ఇలా బలవంతంగా దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ భాగంగా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఈ మాగంటి ఎలిజబెత్ రాణి, కంప్లైనెంట్ మేఘన వాళ్ళ మదర్ ఎలిజబెత్ రాణి, ఫాదర్ లక్ష్మణరావు, వీళ్ళు కొంతమందికి సుమారు 5-6 మందికి డబ్బులు అప్పు ఉన్నారు అని చెప్పి ఆ డబ్బులు ఇవ్వనందుకు గాను ఈమెని ఎలిజబెత్ రాణిని కిడ్నాప్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము, మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది. వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర్ నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి అప్రోచ్ అయ్యి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే ఎలిజబెత్ రాణి యొక్క భర్త లక్ష్మణరావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి విచారణలో తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర 50,000, 60,000 ఇట్లా సుమారు 3,15,000 రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు, అందులో కొంతమందికి 90,000 రూపాయలు ఆల్రెడీ పే చేసినట్టుగా, రిమైనింగ్ 2 లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే కానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది. వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో లక్ష్మణరావు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుర్రు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం. దాంట్లో భాగంగా ఎవరైతే కిడ్నాప్ చేసిరో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాము.
హైదరాబాద్ పాత బస్తీ జూ పార్కుకి సందర్శకుల తాకిడి పెరిగింది. ఎండాకాలం పిల్లలకు వేసవి సెలవుల కారణంగా సందర్శకుల తాకిడి పెరిగింది. ఆదివారం సెలవు కావడంతో ఈ ఒక్కరోజు 30,361 మంది సందర్శకులు జూ పార్కుని సందర్శించారు. సందర్శకుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో ముందస్తుగా జూ సిబ్బంది టికెట్ కౌంటర్ల సంఖ్య పెంచి రద్దీ పెరగకుండా సందర్శకులకు ఇబ్బంది కలగకుండా చొరవ తీసుకున్నారు.